ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు రేపే నామినేషన్ వేయనున్నారు. జనసేన నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు మరో 9 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు రేపే నామినేషన్ వేయనున్నారు. జనసేన నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, తరపున ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన రాష్ట్ర నాయకుడు కొణిదెల నాగబాబును కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేస్తూ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి కూడా అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదలైంది. అయితే నాగబాబు విషయంలో కొద్దిగా పార్టీ తర్జనపడ్డ చివరికి మట్టుకు నాగబాబుని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేస్తూ కూడా పార్టీ అధినేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తున్నారు. ఈ మేరకు కూడా ఆయన రేపు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు రేపు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. రేపు మధ్యాహ్నం ప్రాంతంలో కూడా నాగబాబు అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కూడా తన నామినేషన్ పత్రాలు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలు సమర్పించే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే నాగబాబుకు సంబంధించి కూడా ఏదైతే నామినేషన్ కు అవసరమైన ఏదైతే పత్రాలు ఉన్నాయో ఆ పత్రాలను కూడా పార్టీ అధికారికంగా అన్ని మొత్తం సిద్ధం చేసింది. మొత్తం దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పార్టీ ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలంటే ఎమ్మెల్యేలు 10 మంది బలపరుస్తూ కూడా ఆ పత్రాలపైన సంతకం చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి జనసేన పార్టీ కార్యాలయం తరఫున జనసేన పార్టీ శాసనసభ పక్ష కార్యాలయంలో ఈ రోజు ఉదయం కూడా రాజకీయాల వ్యవహారాల ఇన్ఛార్జ్ అలాగే సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు అంటే నాదెండ్ల మనోహర్ తప్ప మరో 9 మంది ఎమ్మెల్యేలు కూడా దీనికి సంబంధించిన పత్రాలపైన కూడా వాళ్ళు సంతకాలు చేసి అభ్యర్థిత్వాన్ని నాగబాబు అభ్యర్థిత్వాన్ని కూడా వాళ్ళు బలపరుస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకుంటూ కూడా వాళ్ళు సంతకాలు చేసి పత్రాలు రెడీ చేశారు. అయితే రేపు మధ్యాహ్నం లోపల కూడా జనసేన రాష్ట్ర నేత నాగబాబు రేపు మధ్యాహ్నం లోపల కూడా అతను అసెంబ్లీ ఆవరణకు వచ్చి రిటర్నింగ్ అధికారి వద్ద లాంఛనంగా అతను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే రేపు జరిగే ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అలాగే మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంటుంది. అలాగే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సోదరుని నాగబాబు ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ చేస్తే దానికి అతను హాజరయ్యే అవకాశం ఉంటుంది. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.